ఆ లక్ష్మిని సీఈఓని చేయడమేంటి? దానికి ఆ పోస్ట్ ఇవ్వడమేంటి? అత్తయ్య, తను సీఈఓకి అర్హురాలు కాబట్టే ఆ పదవి ఇచ్చాను. అసలు ఆ పదవి కాదు అత్తయ్య, తన ఇంటి కోడలు, నా భార్య అని చెప్పాలనుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిజం చెప్పలేకపోతున్నాను. అది అర్హురాలా? ఎలారా? ఏ బిజినెస్ స్కూల్లో అది డిగ్రీలు చేసింది? లేక ఏ పెద్ద కంపెనీల్లో అది సీఈఓగా చేసింది? దానికి ఏ అనుభవం ఉందని నువ్వు దానికి సీఈఓ పదవిచ్చావు? అత్తయ్య, అవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. ముందు మా అమ్మేది ఎక్కడుంది? విహారీ, విహారీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఇట్రారా, రా. వీడు ఎక్కడ నిజం చెప్తాడోనని చాలా టెన్షన్ పడుతున్నట్టుంది. ఆ లక్ష్మి గురించి నిజం చెప్పకపోయినా దాన్ని సీఈఓ చేసేశాడు. నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి? ఇంట్లో అందరి ముందు నిజం చెప్తామని చూశాను, కానీ ప్రెస్ మీట్లో కనకం గురించి ప్రపంచానికి చెప్పాలంటే నిజమే చాలా బాగా ఆలోచించావని అనుకున్నాను, కానీ నువ్విలా చేస్తావని అనుకోలేదు. రేయ్, లక్ష్మి గురించి ప్రెస్ మీట్లో నిజం ఎందుకు చెప్పలేదు? అసలు నువ్వు మధ్యలో ఎందుకు బయటకు వెళ్ళావు? నేను చెప్పిన చోటికి నువ్వు వెంటనే రాకపోతే ఇదే ఫోటోని నీ దగ్గరకు వచ్చిన మీడియా వాళ్ళందరికీ నేను పంపిస్తాను. వచ్చాక లక్ష్మి గురించి చెప్తావని చూస్తుంటే మాట మార్చి తనకి సీఈఓ పదవి ఇస్తున్నానని ఎందుకు చెప్పావు? ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను. తన గురించి నువ్వు నిజం చెప్పలేనప్పుడు ఎందుకు తనని ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పు, నోరు తెరిచి సమాధానం చెప్పు. ఏంట్రా, ఏం మాట్లాడవు? చెప్పు. అమ్మా, నువ్వు అడిగిన ప్రతిదీ కరెక్టే, కానీ నేనెందుకు నిజం చెప్పలేదంటే, ఏంట్రా, నిజం ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? చెప్పు. అమ్మా, అందరికీ నిజం చెప్పే ముందు నేను కొన్ని విషయాల గురించి క్లారిటీ ఇవ్వాలి, అందుకే అలా చెప్పాను. ఏ విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి నువ్వు? సహస్ర గురించి. తనిప్పుడు ప్రెగ్నెంట్. ఈ సమయంలో లక్ష్మి గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఆగాను. అసలు సహస్ర విషయంలో నేనే తప్పు చేయలేదని క్లారిటీ వచ్చిన తర్వాత లక్ష్మి గురించి అందరికీ చెప్తే ఇంకా ఎవరికి ఎలాంటి క్లారిటీలు, సంజాయిషీలు ఇవ్వక్కర్లేదని నేను నిజం చెప్పలేదమ్మా. సహస్ర గర్భవతి అనే విషయం నీకు ప్రెస్ మీట్లోనే గుర్తొచ్చిందా? ఇదే సంగతి లక్ష్మిని వాళ్ళ నాన్న తీసుకెళ్లిన రోజు నీకు తెలీదా? లక్ష్మి కోసం వాళ్ళ ఇంటి బయట కూర్చొని వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? ఆ ఊరి పంచాయతీలో వాళ్ళ నాన్నని ఒప్పించి లక్ష్మిని బాగా చూసుకుంటానని మాట ఇచ్చినప్పుడు నీకీ మాట గుర్తు రాలేదా? ఇంకోసారి కనకం బాధపడకుండా నేను చూసుకుంటాను. ఎందుకురా
ఎందుకు అమాయకురాల్ని ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఈ నరకంలోకి నెడుతున్నావు? అసలు నీకు సహస్ర గురించి ఆలోచన ఉన్నట్టయితే లక్ష్మిని వాళ్ళ ఊర్లోనే వాళ్ళ నాన్నతోనే వదిలేసి రావాల్సింది. ఎందుకురా ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకురా మోసం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వొక్కడివే కాదు, నన్ను కూడా లక్ష్మి విషయంలో వాళ్ళ ముందు మోసగత్తని చేసావురా. ఒకవేళ ఆదికేశవ్ గారు తన కూతురి కోసం ఇక్కడికి వస్తే ఏం సమాధానం చెప్తావు? ఓ, మళ్ళీ మీ కూతుర్ని కష్టపెడుతున్నాను, పని మనిషిలాగే బాగా చూసుకుంటాను అని చెప్తావా? ఛే, అసలు ఆయనకి మనం మొహం చూపించగలవా? ఈసారి ఏం జరిగినా నువ్వు నీ భార్య లక్ష్మిని వదులుకోవాలి. తన ప్రేమని వదిలేయాలని గుర్తుంచుకో. అమ్మా, ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేనేమీ చేయలేను. ఎందుకంటే నాకు లక్ష్మి అంటే ఎంత ప్రేమో నువ్వంటే కూడా అంతే ఇష్టం. నీ గౌరవం గురించి, నీ అస్తిత్వం గురించి నేను ఆగుతున్నాను. నాకు మరొక ఛాన్స్ లేదు. ఏట్రా, ఏం మాట్లాడవు? అమ్మా, నా ముందు చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పి లక్ష్మికి ఎలాంటి సమస్య లేని రోజు నేనందరితో లక్ష్మి గురించి అందరికీ నిజం చెప్తాను. అమ్మా, అప్పటి వరకు నాకెన్ని ఇబ్బందులు ఎదురైనా నేను నిజాన్ని దాస్తాను. నువ్వు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిజం చెప్పవని నేను అనుకుంటున్నాను. నువ్విలా చేస్తావని నేను అనుకోలేదురా. దేనికంటే లక్ష్మిని అక్కడే వదిలేసి రావాల్సింది. తను అక్కడే ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకుండా నా నోరు మూసుకోమంటున్నావు. కానీ లక్ష్మి ఇప్పటి నుంచి పడే బాధ, కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నువ్వేరా, నువ్వే. తన పాపం మనకి ఖచ్చితంగా తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. ఛీ! తప్పదమ్మా. కొన్ని యుద్ధాలు గెలవాలంటే త్యాగాలు చేయాలి. ఆ లక్ష్మిని విహారీ సీఈఓ చేయడం ఏంటి? దానికి ఎండి పోస్టే ఎక్కువ. ఇప్పుడు సీఈఓ అంట. అది సీఈఓ అయితే దాని విజన్తో, విహారీ సపోర్ట్తో మా బిజినెస్ని చాలా పైకి తీసుకెళ్తుంది. అప్పుడు విహారిని, లక్ష్మిని నేను ఎప్పటికీ ఆపలేను. ఎలాగైనా అది సీఈఓగా ఎక్కువ రోజులు పనిచేయకుండా అడ్డుకోవాలి.